హాయ్ వెల్కమ్ టు వాకీ టాకీ. ఈ వీక్లో 2 days నుంచి జరిగేటటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో, వన్స్ మోర్ వన్ లాస్ట్ టైం బిగ్ బాస్ పెట్టినటువంటి ప్రీవియస్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గేమ్స్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది డెమాన్ పవన్ గురించి. అసలు ఏమన్నా గేమ్ పవర్, ఏమన్నా స్ట్రెంగ్త్, డెమాన్ పవన్ దగ్గర ఉన్నటువంటి స్ట్రెంగ్త్ మాత్రం నార్మల్ స్ట్రెంగ్త్ కాదండి. ఫిజికల్ గేమ్ ఎలాంటిదైనా సరే, ఈవెన్ కొంచెం ఫిజికల్ గేమ్ టచ్ ఉన్నటువంటి వేరే గేమ్స్ అయినా సరే, డెమాన్ పవన్ ఉన్నాడు అంటే ఇంకా వేరే వాళ్ళకు విన్నింగ్ స్కోప్ అనేదే లేదు. దీనికి భయపడే ఇన్ని రోజులు మిగిలిన టీమ్మేట్స్ డెమాన్ పవన్ని ఫిజికల్ గేమ్స్లోకి రానియకుండా చాలాసార్లు చాలా జాగ్రత్తలు అనేవి పడ్డారు. టీమ్మేట్స్ ఎంత జాగ్రత్త పడినా డెమాన్ పవర్ స్ట్రెంగ్త్ అనేది మన బిగ్ బాస్ ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద గేమ్స్ అవే పెట్టారు. అండ్ ఆల్రెడీ తెలిసిందే డెమాన్ పవన్ ఎట్లాగో విన్ అవుతారని. బయట ఎన్ని పాలిటిక్స్ నడిచినా, ఎంత పిఆర్ ఉన్నా కూడా ద వర్తీ గేమర్ విల్ బి విన్నింగ్ ఇన్ ద బిగ్ బాస్. వర్తీ క్యాండిడేట్ అకార్డింగ్ టు బిగ్ బాస్ అంటే వాళ్ళకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి, మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి, దయాగుణం ఉండాలి, మర్సినెస్ అనేది ఉండాలి, అండ్ ఏ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి మైండ్ఫుల్నెస్ అనేది ఉండాలి, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అనేది కూడా తెలిసి ఉండాలి. ఈ 2 days గేమ్స్లో అయితే డెమాన్ పవన్లో ఈ క్వాలిటీస్ అన్నీ డిపిక్ట్ అయ్యాయి, అన్నీ కనపడుతున్నాయి. ప్రతి గేమ్లో డెమాన్ పవనే గెలవడము అండ్ డెమాన్ పవన్కే స్టార్స్ రావడము, ఇది కొంచెము ఇమాన్యుయల్కి కానివ్వండి, కళ్యాణ్ ఆర్ తనుజ ఆర్ ఈవెన్ సంజన కానివ్వండి, వీళ్ళందరికీ ఒక సార్ట్ ఆఫ్ ఫీలింగ్, అంటే జెలసీనెస్ అని అనలేం కానివ్వండి, కానీ జెలసీ అది మాత్రం అందరి ఫేసెస్లో మాత్రం క్లియర్ కట్గా కనబడుతుంది. 2 stars వచ్చాయి, 3 stars వచ్చాయి, నువ్వే గేమ్స్లో విన్ అవుతున్నావు అంటే అక్కడ డెమాన్ పవన్ కష్టపడి అన్ని గేమ్స్ ఆడి గెలిచాడు, అంతేగాని పక్క వాళ్ళని తోసో లేకపోతే ఇంకేదైనా ఫ్రాడ్ చేసో గెలవలేదు కదా. అయినా కూడా డెమాన్ పవన్ మిగిలిన టీమ్మేట్స్ చెప్పిన ప్రకారం కొన్ని గేమ్స్లో డ్రాప్ అవుట్ అవ్వడం జరిగింది. ఇక్కడ తగ్గాలి కాబట్టి డెమాన్ పవన్ తగ్గాడు. బోన్ గేమ్లో కూడా డెమాన్ పవన్ బోన్ గెలిచి చేతిలో పట్టుకున్న తర్వాత సంజనా గారు వచ్చేసి ఆ బోన్ని లాక్కున్నారు. ఆ విషయంలో డెమాన్ పవన్ ఆర్గ్యుమెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఆర్గ్యుమెంట్ చేయలేదు. యాక్చువల్గా బిగ్ బాస్ ఈ వీక్ అంతా ఓన్లీ టీమ్మేట్స్లో ఉండేటటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి పరీక్షించడానికే గేమ్స్ అనేటివి పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఇన్ని రోజులు కళ్యాణ్ ఈజ్ ద విన్నర్ అని అనుకున్నాము, అండ్ తనుజ గారు విల్ బి ద రన్నర్ అప్ అని అనుకున్నాము, కానీ డెమాన్ పవన్ సెకండ్ పొజిషన్లో ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకా ఈ కమింగ్ 3 daysలో ఎలాంటి గేమ్స్ అయినా పెట్టచ్చు, ఏమైనా జరగచ్చు, అండ్ డెమాన్ పవన్ ఇంకా ఫ్రంట్ పొజిషన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు. ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్లో మాత్రము కళ్యాణ్ అండ్ డెమాన్ పవనే ఇప్పటివరకు అయితే కనిపిస్తున్నారు. ఇమాన్యుయల్ అంటారా, అతను కొన్ని గేమ్స్లో గెలవడానికి కొంచెం సెల్ఫిష్ స్ట్రాటజీస్ అయితే వాడడం జరుగుతుంది. అండ్ తనుజ గారు అంటారా, బయట పిఆర్స్ నుంచి నెగ్గుకుంటూనే వస్తున్నారు, అండ్ అఫ్ కోర్స్ షీఈ్ అ క్లెవర్ ప్లేయర్. అండ్ సంజనా గారి విషయానికి వస్తే టాప్ 5 తన గోల్, అండ్ షీ రీచ్ హర్ గోల్. లెట్స్ వెయిట్ అండ్ సీ హూ విల్ విన్.